హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మా థాట్స్. ఈరోజు మనం నటరాజస్వామి పాదాల దగ్గర ఉన్న వ్యక్తి ఎవరు, పాదాల కింద ఉన్న వ్యక్తి ఎవరు, ఆ చిన్న వ్యక్తిని స్వామి ఎందుకు అలా అణిచిపెట్టి ఆయన మీద నాట్యం చేస్తున్నాడు అనే విషయం గురించి తెలుసుకుందాం. పూర్వం ఋషులందరూ కలిసి హోమం చేస్తుంటారు అనమాట. అంటే ఒక యాగం చేస్తుంటారు. ఆ సిద్ధమునులందరూ మేము తప్ప ఈ హోమాలకి, యాగాలకి, వీటికన్నిటికీ ఎవ్వరూ చేయలేరు, ఈ భూప్రపంచంలో మేమే ఒక అహం అనమాట, మేమే గ్రేట్ అనే ఒక అహం వాళ్ళ ఋషుల్లో వస్తుంది అని వాళ్ళలో ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరిలో వచ్చేసరికి వాళ్ళు చేసే యాగం కాస్త అది ఒక రాక్షస యాగం అయిపోతుంది అనమాట. అంటే అందులోంచి మంచి జనాలకి మంచి చేయడానికి వచ్చే అన్నీ వస్తాయి, ఆవిర్భవిస్తాయి అన్నమాట అందులోంచి. అలాంటివి కాకుండా, ఉపయోగపడేవి కాకుండా అహంకారమైన ఇవి వస్తాయన్నమాట. అందులోంచి భయంకరమైన సర్పాలు, ఎంతో భయంకరమైన జంతువులు. అలాగే లాస్ట్లో ఇంకా తట్టుకోలేని ఒక రాక్షసుడు అనమాట. ఆ రాక్షసుడి పేరే అపస్మర అనే రాక్షసుడు కూడా బయటికి వచ్చి అందరినీ ఎలా ఉంటాడంటే అందరినీ వేటాడే గుణం అనమాట ఆ అపస్మరది. అంత రాక్షసంగా కూడా ఉంటాడు చూడ్డానికి. నేను అందరినీ వేటాడేస్తాను, నన్ను ఆపేటోడే లేడు అనేంత ఒక అహంకారంతో, ఈగోతో తను ఉండి ఆ చుట్టుపక్కల ఋషుల దగ్గర ఉన్నట్టు కూడా తీసుకొని వచ్చి హోమంలో పారేసి మీకంటే నేనే గొప్ప అనే దీంతో విర్రవీగుతాడు అనమాట. సో అవన్నీ చూసిన శివుడు ఏం చేస్తాడంటే కిందికి వచ్చి చాలా కామ్గా, అస్సలు ఏమాత్రం ఇది చేయకుండా నవ్వుతూ ఆయన నాట్యం చేస్తూ వచ్చి కరెక్ట్గా అపస్మరం వీపు మీద కాలు పెట్టేసి నొక్కి పెడతాడు. ఇంకా తను ఎప్పటికీ లేకుండా తన అంతమేదో చూడాలనే తను చేస్తాడనమాట. కానీ నువ్వు చావకుండా నా పాదాలకి చెంతే, నువ్వు నా పాదాల కిందే నువ్వు ఉండాలి అని అలా ఆ పని చేస్తాడనమాట. చంపడు. ఎందుకంటే ఈగోని ఎవ్వరూ చంపలేరండి. ఈగోని కాస్త ఎవరిని పాతాళానికి అనగదొక్కలేరు, ఎవ్వరూ ఏమీ చేయలేరు. అందుకనే శివయ్య తన అహంకారాన్ని పాదాల కింద పెట్టి తొక్కి పెట్టాడనమాట. అలా తొక్కిపెట్టిన అపస్మరుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు శివయ్య పాదాల కిందే ఉన్నాడు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే అండి, ఈగోలు కానీ అహంకారానికి పోయినా నా అంతటోడు ఎవరు లేరని అనుకున్నా ఆయన పాదాల కింద ఉండక తప్పదండి. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే ఓం నమః శివాయ అని టైప్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.